తెలుగుదేశం పార్టీకి ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని ఎవరూ అనుకోవట్లే. ఇది ఈ సంఘటన చూస్తే చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని 5 ఏళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. ఈ గ్రామానికి చెందిన కట్టా గోపాయ సౌభాగ్యమ్మ దంపతులు 4వ కుమార్తె ఆమె. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గేపేట మండలం గరికపాడుకు చెందినటువంటి పెదనాటి నరసింహారావుతో ఆమెకు వివాహమైంది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. కేశవాపురంలో తల్లిదండ్రుల నివాసంలో ఉంటున్న తోబుట్టు వద్దకు విజయలక్ష్మి వస్తుంటారు. ఈ క్రమంలో తన ఇద్దరు కుమార్తె 5 ఏళ్ల క్రితం ఊరికి వచ్చిన ఆమెకు అక్క కొడుకు తాళ్ళూరు ప్రసాద్కి రాజకీయంగా భిన్న వాదనలు తలెత్తాయి. చంద్రబాబు సీఎం అవుతారు ఆమె, జగన్ అధికారంలోకి వస్తారని ప్రసాదులు ఎవరి వాదనతో వాళ్ళు ఉన్నారు. నాడు జగన్ సీఎం కావడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఊళ్ళోకి వస్తానని ఆమె పంతం పెట్టారు. ఇన్నాళ్ళు పుట్టింట్లో ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినా హాజరుగాలే. తాజాగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడం శనివారం ఆ గ్రామానికి వచ్చారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానిక తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. గ్రామ బస్టాండ్ కూడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళి అర్పించారు. ఇట్లాంటి వాళ్ళు వైసీపీలో ఎవరు ఉండరనుకుంటా.